చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వాళ్ళ తమ్ముడు, ప్రొడ్యూసర్స్, అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీలోని 9-10 మంది ఉన్నారండి. హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ కలిపి. ఇక దాంట్లో మళ్ళీ ఈ బ్యాక్ ఎండ్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కాస్ట్యూమ్ డిజైనర్లు, డైరెక్టర్లు, వీళ్ళందరూ ఫ్యామిలీలో మీరందరూ ఉన్నారా ఆయనతోటి? ఫ్యామిలీ మెంబర్ని మనందరం కలిసి ఒంటరిని చేసామే, కష్టాల్లో కనీసం అతనికి తోడుండలేకపోయాము అని కొద్దిగా బాధపడి ఉండాల్సిందే. ఒంటరి చేశారని ఎవరో మీద వేయటం కాదు పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ కలిసి అతను ఒంటరిని చేశారు. మీ ఫ్యామిలీలోనే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో స్పందిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ హోదాలో స్పందించారు? జగన్మోహన్ రెడ్డి గారిని గడాఫీ లాంటి వాడు, డిక్టేటర్ లాంటి వాడు, అది అని అన్నారు కదా ఆయన పెట్టినందుకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్, అప్పుడు జగన్ చేసింది తప్పు ఎట్లా అయితే? వీళ్ళ తప్పు ఉందంటున్నా నేను, వీళ్ళందరూ తప్పు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, సినిమా హీరోలు, సినిమా ఫ్యామిలీ మెంబర్స్, సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేయలే వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎక్కడ వీళ్ళకి డబ్బులు పోతాయేమో, సినిమాలకి బెనిఫిట్స్ రావేమో అని. అంతా వ్యాపారమేనండి. రేవంత్ రెడ్డి గారు అదే చెప్పింది. వాళ్ళు ఏమైనా స్వతంత్ర సమరయోధుల, వీళ్ళందరూ ఏమైనా సినిమాలు తీసేవాళ్ళు స్వతంత్ర సమరయోధులు ఏంది? వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా వస్తామా, సినిమా చేసామా, డబ్బులు తీసుకుని వెళ్ళామా, ఎట్లానే ఉండిద్ది అని డైరెక్ట్గా నేషనల్ ఛానల్లో అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కరెక్ట్ అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. వీళ్ళంతా కూడా డబ్బుల కోసం పనిచేయటమే తప్ప ఇక్కడ వీళ్ళకి సంబంధాలు ఇవేమి లేవు. అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు నిజంగా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అడ్డం తిరుగుతారని.